నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుమల తరహాలో దేశవ్యాప్తంగా టీటీడీ పరిధిలోని ఆలయాల్లో అన్నప్రసాద వితరణను ప్రారంభించేందుకు రంగం సిద్ధమయ్యింది. వచ్చే ఏడాది మార్చి కల్లా 63 ఆలయాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో 1985 ఏప్రిల్ 6న అన్నప్రసాద వితరణ మొదలైంది. భక్తుల నుంచి విరాళాలు సేకరించి దానిపై వచ్చే వడ్డీ ద్వారా ఈ పథకాన్ని నిర్వహించేలా ఎస్వి అన్నప్రసాద ట్రస్ట్ ప్రారంభించింది. మొదట 2000 మంది భక్తులతో మొదలైన అన్నప్రసాదం కాస్త లక్షల్లోకి చేరింది. ఆసియాలోనే అతిపెద్ద అన్నప్రసాద సముదాయంగా మారింది. ఇటు విరాళాలు కూడా పెరుగుతూ వచ్చాయి. ప్రతి ఏటా 150 నుంచి 200 కోట్ల రూపాయలు భక్తులు అందించడంతో విరాళాలు 2300 కోట్లు దాటేశాయి. మరోవైపు దానిపై వచ్చే వడ్డీ 145 కోట్ల వరకు ఉంటూ ఉండగా ఏటా 125 కోట్ల రూపాయలను వెచ్చిస్తుంది టీటీడీ. ప్రస్తుతం టీటీడీ ఆధ్వర్యంలో 63 ఆలయాలు ఉన్నాయి. వీటిలో 34 ఆలయాలు టీటీడీ పరిధిలోకి తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో టీటీడీ ఆలయాలు ఉండగా తెలంగాణలో 2, తమిళనాడులో 3, హర్యానా, ముంబై, బెంగళూరు, జమ్మూ, ఒడిశాలో ఒక్కొక్క ఆలయం ఉంది. ఏపీ సర్కార్ ఆదేశాలతో టీటీడీ పరిధిలోని అన్ని ఆలయాల్లో అన్నప్రసాదం అందుబాటులోకి తేవాలని టీటీడీ చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం 14 ఆలయాల్లో అన్నప్రసాదం పెడుతున్నారు. ఈ నెల చివరికల్లా 19 ఆలయాల్లో, వచ్చే ఏడాది మార్చి తర్వాత టీటీడీ పరిధిలోని అన్ని ఆలయాల్లో అందుబాటులోకి తేవాలని శరవేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. అనకాపల్లి పట్టణం గవరపాలెంలో శ్రీకృష్ణ పరమాత్మకు పుష్పాభిషేకం ఘనంగా జరిగింది. శ్రీ దుర్గాదేవి చండీ ఉత్సవాలలో భాగంగా గంగపరదేశమ్మ భవానీ భక్తుల ఆశ్రమం ఆధ్వర్యంలో శ్రీ దుర్గాదేవికి 55 రకాల పిండి వంటలు సమర్పించారు. పూజాధికాలు నిర్వహించారు. అనంతరం శ్రీకృష్ణుణ్ణి వివిధ రకాల పుష్పాలతో అభిషేకించారు. భారీగా తరలి వచ్చిన భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం జుత్తిగలో శ్రీ ఆంజనేయ స్వామి వారి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు పంచామృత అభిషేకం నిర్వహించారు. 1100 జామపళ్లతో విశేష పూజలు నిర్వహించారు. టీటీడీ వేద పండితులు వేమూరి ఫణీంద్రవర్మ హనుమత్ వ్రతం నిర్వహించారు. శ్రీశైల మల్లన్న క్షేత్రంలో సహస్ర దీపార్చన వైభవంగా జరిగింది. సహస్ర దీపార్చన మండపంలో వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ 1000 దీపాల ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ప్రతి సోమవారం లోక కళ్యాణార్థం ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమంలో అర్చకులు, వేద పండితులతో పాటు భక్తులు పాల్గొన్నారు. శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లకు వెండి రథోత్సవం ఘనంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ దక్షిణ ద్వారం వద్ద వెండి రథంపై అధిష్ఠింపజేసి ప్రాంగణంలో రథోత్సవం నిర్వహించారు. పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో అతి శీఘ్ర దర్శనం టికెట్లు పొందిన భక్తులకు ఉచితంగా లడ్డూలు ఇవ్వాలనే ప్రతిపాదనను ధర్మకర్తల మండలి ఆమోదించింది. స్పర్శ దర్శనం ముగింపు సమయాన్ని రాత్రి 10 నుంచి 11 గంటలకు పెంచాలని నిర్ణయించింది. భక్తులు సమర్పించిన చీరలు, పంచెలను చెంచుగూడల్లో గిరిజనులకు ఉచితంగా పంపిణీ చేయాలని తీర్మానించింది. భక్తుల నుంచి సూచనలు, ఫిర్యాదులు స్వీకరించడానికి డయల్ యువర్ ఈవో చైర్మన్ కార్యక్రమాలను పునరుద్ధరించాలని తీర్మానించింది. వేములవాడ బద్దిపోచమ్మ ఆలయానికి భక్తులు బారులు తీరారు. సోమవారం రాజన్నను దర్శించుకున్న భక్తులు మరుసటి రోజు బద్దిపోచమ్మను దర్శించుకోవడం ఆనవాయితీ. ఇందులో భాగంగా బోనం ఎత్తుకొని డప్పు చప్పుల నడుమ ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో నిర్వహించిన జ్యోతి పూజోత్సవం నేత్రపర్వం అయ్యింది. అయ్యప్ప స్వామి సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ వేడుకను నిర్వహించారు. ఉదయం కలశ పూజలు నిర్వహించారు. భగవాన్ శ్రీ అయ్యప్ప సేవా సంఘం ఆధ్వర్యంలో తొలుత పూజలు చేశారు. శబరిమలై మాదిరిగానే అఖండ కర్పూర జ్యోతి పూజోత్సవం నిర్వహించారు. అరటి బొద్దులతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో అయ్యప్ప స్వామి, వినాయక స్వామి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిమలను ఏర్పాటు చేసి పూజాధికారులు నిర్వహించారు. అఖండ కర్పూరం జ్యోతిని తిలకించేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. అనంతరం శ్రీ అయ్యప్ప స్వామి విగ్రహాన్ని పురవీధుల్లో ఊరేగించారు. మహిళా భక్తులు దీపాలను వెలిగించారు. రకరకాల ఇబ్బందుల వల్ల యాదగిరిగుట్టకు రాలేకపోతున్న భక్తులకు శుభవార్త. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ ఘట్టాన్ని ప్రతి ఊరిలోనూ నిర్వహించేందుకు దేవస్థానం సన్నద్ధమైంది. ఇందులో భాగంగా స్వామివార్ల ఉత్సవమూర్తులను ప్రచార రథం ద్వారా ఆయా గ్రామాలకు తరలించనుంది. ఈ నేపథ్యంలో దివ్యాంగులు, వృద్ధులు, రకరకాల రుగ్మతులతో బాధపడే వారికి ఇకపై స్వామివార్ల దర్శనంతో పాటు పరిణయోత్సవాన్ని తిలకించే భాగ్యం లభించనుంది. ఇందులో భాగంగా ఈ నెల 20న భూపాలపల్లి జిల్లాలో, 27న నాగర్ కర్నూల్ జిల్లాలో నిర్వహించనున్నారు. ఇందుకోసం 2 ఏఈఓలను నోడల్ అధికారులుగా నియమించారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిలోని శ్రీ కనకదుర్గ ఆలయంలో భవానీ దీక్ష విరమణ వేడుకలు వైభవంగా జరగనున్నాయి. ఈ మేరకు ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈ నెల 11వ తేదీ నుంచి 15 వరకు భవానీ దీక్ష విరమణలు జరుగుతాయి. భవానీ దీక్షల విరమణ కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. కొండపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను దర్శించుకొని ఇరుముడులను సమర్పిస్తారు. భారీగా వస్తున్న భక్తులు సులువుగా సేవలు పొందేలా ప్రభుత్వం ఈ ఏడాది ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో అయ్యప్ప దీక్షల తర్వాత భవానీ దీక్షలకే ఎక్కువ ఆదరణ ఉంది. ఈ ఏడాది సుమారు 7 లక్షల మంది భవానీలు దీక్ష స్వీకరించి ఉండొచ్చనేది అధికారుల అంచనా. దీక్ష విరమణకు విచ్చేసే భవానీలతో 5 రోజులు నగరంలో సందడి నెలకొంటుంది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైజింగ్ గ్లోబల్ సమిట్ మొదటి రోజున ఫ్యూచర్ సిటీ వేదికపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ప్రముఖ కూచిపూడి కళాకారిణి నాట్య గురువు అలేఖ్య పుంజాల ఆధ్వర్యంలో సాగిన కాకతీయుల కళా వైభవం అతిథులను సమ్మోహితం చేసింది.
జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అంటూ సంగీత దర్శకుడు ఆలపించిన తెలంగాణ అధికార గీత ప్రభుత్వాధినేతలు మంత్రులను ఆహుతులను ఉత్తేజపరిచింది. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహినిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.